దీనికైనా ఒప్పుకుంటారా యువరాజా? క్షమించాలి వాసుదేవా. అపరాధం, క్షమ, దండన, యుద్ధం ఇవన్నీ వ్యర్థమైన మాటలు. నిజంగా మీరు ఈ మహాయుద్ధాన్ని నివారించాలనుకుంటే మీ ప్రతిపాదన అందరికీ ఆమోదకరంగా ఉండాలి. అయితే నా ప్రతిపాదనకు మీరు మీ మిత్రుని ఆమోదం పొందగలరా అంగరాజా? మా మిత్రుణ్ణి నేను అర్థించగలను, ఆదేశించలేను. ఏనుగుపై కూర్చున్న శునకం వనరాజును చూసి మొరిగితే దోషం ఏనుగుదే అవుతుంది. తనపై సర్వాధికారాన్ని ఆ ఏనుగు శునకానికి ఇచ్చింది కనుక. వాస్తవానికి తమరి సామర్థ్యమే యువరాజు అధర్మానికి ఆలవాలం. నేనొక సలహా ఇస్తాను మీకు. మీరు యువరాజు పక్షాన్ని త్యజించండి. దానివలనే మీకు పుణ్యం లభిస్తుంది, అలాగే మీ మిత్రుని ప్రాణాలు దక్కుతాయి. మీ ధర్మం పట్ల విశ్వాసం ఉంది నాకు. నా విశ్వాసమే నాకు తెలిసిన ధర్మం వాసుదేవా. మా మిత్రునికి విశ్వాసఘాతం చేయడం కంటే నేను మృత్యువును పొందడమే ఉత్తమం. నేను మిమ్ము అభినందిస్తున్నాను అంగరాజా. అందుకే ఒక అంతిమ ప్రయత్నం చేస్తున్నాను. క్షమ, దండన, సామ్రాజ్యం, సంపదలివేమీ కావు. పాండవులకు కేవలం 5 ఊళ్లపై స్వతంత్ర అధికారం ఇవ్వండి మహారాజా. కేవలం 5 ఊళ్ళు చాలు. మిత్రమా, మనకు వాసుదేవుడిచ్చిన ఈ సలహా ఉచితమనిపిస్తోంది. ఇదంతా వంచన అంగరాజా, వంచన ఇది. వాసుదేవుడు ఎలాగైనా పాండుపుత్రులకు 5 ఊళ్ళిప్పించి స్వతంత్ర అధికారాన్ని ఇప్పించాలనుకుంటున్నారు. స్వతంత్ర అధికారాన్ని పొందిన పిమ్మట పాండుపుత్రుడు మనకు ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానం ఇవ్వవచ్చు. అంటే వాసుదేవుడు ఎలాగైనా ఏది ఏమైనప్పటికీ మహారాజు ధృతరాష్ట్రుల వారి 9 పుత్రులను పంచ పాండవులకు విరుద్ధంగా రణభూమిలో నిలబెట్టాలని చూస్తున్నారు. మహితాత్ములు భీష్ములు, మహాగురు ద్రోణుల సహాయం లేకుండా. గాంధార రాజా, ఒకవేళ ధృతరాష్ట్ర పుత్రులు పాండవులను ఎదిరించవలసి వస్తే అందరికంటే ముందు నేనే ఉంటాను. కవచంగా నిలబడతాను. పుత్రా దుర్యోధన, ఈ శాంతి ప్రస్తావనకు ఒప్పుకో పుత్రా. ఈ యుద్ధ బీభత్సం నుంచి ఆర్యావర్తాన్ని విముక్తం చేయి పుత్రా. మా మనస్సులను శాంతింపజేయి పుత్రా.
ఐదూళ్ళిచ్చి నా పరాజయాన్ని అంగీకరించాలా? పాండవులంటే నాకు భయమని సభాముఖంగా నేను అంగీకరించాలా? కాదు. పితృదేవ, శునకంపై సింహంపై ఎవరైనా రాళ్లు విసిరితే శునకం ఆ రాళ్లను చూసి మొరుగుతుంది. కాని సింహం విసిరిన వారి మీదకి లంఘిస్తుంది. నేను యుద్ధమంటే భయపడతాననుకున్నారా? నేను అసంభవం. లేదు పుత్ర. అయినా ఈ ప్రశ్న సంపద గురించి గాని అధికారం గురించి గాని కాదు. ఇది వ్యక్తిగతమైన శత్రుత్వం పితృదేవా. ఆ పాండుపుత్రులు ఈ భూమిపై జీవించి ఉన్నంత వరకు నాకు ఈ వాతావరణం అంతా విషపూరితమైనట్లు అనిపిస్తుంది పితృదేవా. దుర్గంధభరితమైన కుష్ఠరోగికి ఆలింగనం ఇవ్వగలను, కానీ పాండవులకు 5 ఊళ్ళు ఇవ్వలేను. నేనొక వ్యభిచారినికి నా పత్నిగా స్థానాన్ని ఇవ్వగలను, కానీ ఆ పాండవులకు 5 ఊళ్ళు నేనివ్వలేను. నేను యమధర్మరాజు ముందు నా మస్తకాన్ని ఖండించుకుంటాను, కానీ ఆ పాండవులకు 5 ఊళ్ళు నేనివ్వలేను. జాగ్రత్తగా విను వాసుదేవా. పాండవులకు 5 ఊళ్ళు కాదు కదా, సూది మొనపై నిలబడేంత భూమిలోని ఆ మాత్రం భాగాన్ని కూడా ఆ పాండవులకు నేను ఇచ్చేది లేదు. నిర్ణయం తీసుకునే ముందు చివరిసారిగా బాగా ఆలోచించుకోండి యువరాజా. ఈ నిర్ణయానికి పర్యవసానంగా భయంకర భవిష్యత్తు ఎదురైనప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి మీరు పరుగులు తీస్తారేమో. యువరాజా, సూర్యకాంతిని చూసి తట్టుకోలేని గుడ్లకూప పగలంతా కళ్ళు మూసుకుని సూర్యాస్తమయం అయిపోయిందని ఆత్మవంచన చేసుకుంటుంది. తమరు భవిష్యత్తులో జరగనున్న పరిణామాల గురించి ఆలోచించడం లేదు. తమరికి తమ సామర్థ్యంపై విశ్వాసం లేదా పితామహ? మీకంటే ఎక్కువ సాహసాన్ని అతి చిన్న దేశమైన మత్స్య దేశానికి రాజు విరాటుడు చూపాడు. అతను మన ప్రచండ సైన్యం సమక్షంలో కూడా శరణు కోరుతూ శ్వేత పతాకాన్ని ఎగురవేయలేదు. ఎందుకంటే పాండవులు నీ ప్రతిపక్షంలో ఉన్నారు. కేవలం పాండవులే కాదు, యాదవ శ్రేష్ఠుడు వాసుదేవుడు కూడా వారి పక్షాన ఉన్నాడు. ఇది మరిచిపోకు దుర్యోధన, మరిచిపోకు. గురువర్య, మీ ప్రాణాలు ఒక నిశస్త్రుడైన వ్యక్తిని చూడగానే జారిపోతున్నాయా? మీకున్న సామర్థ్యం ఇంత మాత్రమేనా? నేను మీ ఈ చింతను ఇప్పుడే ఈ క్షణాన్నే దూరం చేస్తాను. సైనికులారా, సైనికులారా, బంధించండి ఈ గొల్లవాడిని. నన్ను బంధించమంటున్నావా? మూర్ఖ దుర్యోధన, ఈ ప్రయత్నం కూడా చేసుకో. దుర్యోధన, ఇంత మూర్ఖంగా ప్రవర్తించకు. ధృతరాష్ట్ర, ఆపు నీ పుత్రుణ్ణి. దుర్యోధన పుత్ర, ఆగు పుత్ర, ఆగు. దుర్యోధన,
ఎందుకింతటి అధర్మం చేస్తున్నావు? దుర్యోధన, ఇప్పుడే నీవు నీ ప్రాణాలు కోల్పోగలవు. లేదు, వీని ప్రాణాలు పోయేది నా చేతిలో కాదు. వీని ప్రాణాలు తీయాలన్న సంకల్పం బావ భీమునిది. గాంధార రాజా, నీ పథకాన్ని అమలు చేసుకో. నా చేతులకు బేడీలు వేయండి. నీవు చేసిన పాపాల భారాన్ని నీ సైనికులు మోయలేరు దుర్యోధన. ఈ ఒక్క కార్యాన్ని కేవలం నీవు మాత్రమే చేయాలి. పైకెత్తు బేడీలను. చూస్తాను నీ ఆత్మ ఇంకెన్ని పాపాల భారాన్ని భరించగలదు. నీ శక్తిని చూపించు. వచ్చి బంధించు నన్ను. దుర్యోధన పుత్ర, ఆగు పుత్ర, ఆగు. మిత్రమా, అంత పని చేయకు మిత్రమా. రాయబారితో ఇలా వ్యవహరించడం ఉచితం కాదు. దుర్యోధన, అగ్రజ, అగ్రజ, మీరు బేడీలు నాకు వేశారంటి. అగ్రజ, నా బేడీలు విప్పండి అగ్రజ.